మీరు మాకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేశాం. మీరు చెప్పిన అతని గురించి ఎంక్వైరీ చేసి అతని ఫోటో వివరాలు సంపాదించాం. వాటిని మీకు మెయిల్ పంపించాం. ఒకసారి చెక్ చేసుకోండి. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీతో ముఖాముఖిగా కలవాలనుకున్నాను. నన్ను తప్పించుకొని ఇంకెక్కడికి వెళ్తావో నేను చూస్తాను రాజేంద్ర. అవినాష్ భార్గవిని పెళ్లి చేసుకుంటే అల్లుడు అంటూ వరుసలు కలిపి ఆ రాజేంద్ర అవినాష్కి దగ్గరైపోతాడు. తన మాంగళ్యాన్ని తనకి కాకుండా నేను దక్కించుకున్నాను. మిమ్మల్ని భార్గవిని విడదీసిన పాపాత్మురాల్ని నేనే. భార్గవిని ప్రేమించి నేనే ఈరోజు తను సంతోషంగా ఉండాలని, అవినాష్కి భార్య కావాలని కోరుకుంటున్నా. మనిద్దరం మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఎప్పుడో దగ్గరయ్యా. ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మీరు లేకుండా నేను బ్రతకలేనండి. అవసరమైతే మీకోసం అందరినీ వదులుకుంటాను, ఎవరినైనా ఎదిరిస్తాను. నాకు కావాల్సింది ఈ ఆస్తిపాస్తులు కాదు, మీరు. అలాంటి పరిస్థితులు ఏమీ రావు వైజయంతి. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకోవద్దు. లేదండి, నాకెందుకో భయంగా ఉంది. మన ప్రేమని పెద్దవాళ్ళు కాదంటే మిమ్మల్ని దూరం చేసుకుని నేను బ్రతకలేను. అవసరమైతే నా ప్రాణాలనైనా వదులుకుంటాను. ఏంటా పిచ్చి మాటలు? మీ నాన్నగారితో నేను మాట్లాడతానని చెప్పానుగా. ఒకవేళ నిజంగానే మన పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించైనా సరే నేను నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను. అంతేగాని నిన్ను మాత్రం వదులుకోను. మనల్ని ఎవరూ విడదీయలేరు. నువ్వు ఇంక పిచ్చిగా ఆలోచించడం మానేసి నేను వెంటనే తిరిగొచ్చి మీ నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానుగా. నా ఒక్కగానొక్క కూతురు వైజయంతి. నా కూతురు కోసం నేనేమైనా చేస్తాను. తను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతే నాకెక్కడ దూరమవుతుందోనని ఆ అమెరికా సంబంధం కాదన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన సంబంధం నాకు నచ్చింది. కోట్ల ఆస్తి ఉందంటున్నారు. అది నాకు లెక్కలోది కాదు. నేను సంపాదించిన ఆస్తి అంతా నా కూతురికే. అబ్బాయి చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు అంటున్నావు. అన్నిటికీ మించి ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు కాబట్టి నాకీ సంబంధం బాగా నచ్చింది. మంచి రోజు చూసి అమ్మాయిని చూడ్డానికి రమ్మను. మిగతా విషయాలు వాళ్ళు వచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను. అమ్మా వైజయంతి, రామ్మా. నీ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఆ పెళ్లిళ్ళ పేరయ్య నీకో మంచి సంబంధం చూశానని చెప్పాడు. అబ్బాయి బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నాడట. మన అంతస్తుకు తగ్గ సంబంధం అని చెప్పాడు. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? అది ఏం లేదు డాడీ. అది సిగ్గుపడుతోంది. చిన్నపిల్ల కదా. ఏం జరిగిందమ్మా? నిజమా? పాపిష్టిదానం. పాపాత్మురాలా. తల్లి లేని దానివని నేనే తల్లిని ఎంతో గారాబంగా పెంచాను కదే. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నాను.
నా నమ్మకాన్ని ఒమ్ము చేశావు. చివరికి ఎంత దిగజారిపోతావనుకోలేదు. నేనేం తప్పు చేయలేదు నాన్న. నేను అతన్ని ప్రేమించాను. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి ఒప్పించి మీతో మాట్లాడటానికి వస్తానని చెప్పాడు. నోర్ముయ్, చేసిందంతా చేసి తప్పు చేయలేదంటవా? పెళ్లికి ముందు పరాయి వాడితో కాలు జరగడం తప్పు కాదు. తను పరాయి వాడేం కాదు, నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నా మనిషి. నోర్ముయ్, చేసిందంతా చేసి తప్పు చేయలేదంటవా? పెళ్లికి ముందు పరాయి వాడితో కాలు జరగడం తప్పు కాదు. తను పరాయి వాడేం కాదు, నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నా మనిషి. ఆస్తిపాస్తులున్న ఆడ తేరగా దొరికిందంటే ఎవడు మాత్రం తొందరపడ్డు? అందుకే నీకు మాయబట్టలు చెప్పి నిన్ను పుట్టలో వేసుకున్నాడు. ఈ ప్రేమ దోమ అన్ని కాకమ్మ కథలు, ట్రాష్. ఐ డోంట్ బిలీవ్. వాడు ప్రేమించేది నిన్ను కాదే, నీ ఆస్తిని. తనందరిలాంటి వాడు కాదు డాడీ. ఊడిపడ్డాడు. నిన్ను ప్రేమించడానికి ఆకాశంలోంచి ఊడిపడ్డాడు. అవును, ఆయన నా కోసమే పుట్టాడు. మేమిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం. అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ ఒకరిని విడిచి ఒకరు మాత్రం బ్రతకలేం. అతని పేరేమిటి? ఏం చేస్తుంటాడు? రాజేంద్ర MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సరే, అతన్ని వెంటనే పిలిపించు. నీకు 48 గంటల టైం ఇస్తున్నాను. ఈలోపు అతను వచ్చి మాట్లాడా సరే, లేదంటే నీ మెడలు వంచి నేను చూసిన వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. ఎవరు కావాలండి? రాజేంద్ర గారు లేరా? లేరండి, నిన్న రాత్రే ఊరికెళ్ళారు. నాకు అర్జెంటుగా రాజేంద్ర గారి అడ్రస్ కావాలి. మీ దగ్గరుంటే ఇవ్వండి ప్లీజ్. అడ్రస్ మాకు తెలియదండి. అయినా రాజేంద్ర గారి ఫోన్ నెంబర్ మీ దగ్గర లేదా? తన మొబైల్కి ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తుంది. వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వెళ్తానన్నారు. ఆ ఇంటి నెంబర్ మీకు తెలిసేమోనని. సారీ మేడం, మాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఓకే మేడం. థ్యాంక్స్ అండి. రెడీ. ఓకే బాలేసే. హలో, రాజేంద్ర గారు ఉన్నారా? అమ్మో, ఆడపిల్ల మా బావ కోసం ఫోన్ చేసిందంటే ఖచ్చితంగా మా బావను ప్రేమించే అమ్మాయి అయి ఉంటుంది. లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తుంది? హలో, మాట్లాడేంటండి? రాజేంద్ర గారు లేరా? ఉన్నారు. మీరెవరు? నేను రాజేంద్ర గారి ఫ్రెండ్నండి. అమ్మో, ఖచ్చితంగా మా బావ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. అదేంటి మా బావ ఫ్రెండ్ అంటున్నారు? మరి మిమ్మల్ని పెళ్లికి పిలవలేదా? పెళ్ళా? ఎవరి పెళ్ళి? ఎవరో పెళ్ళేంటండి, మా బావ పెళ్ళే. అదే మీ ఫ్రెండ్ రాజేంద్ర గారి పెళ్ళి. పెళ్లి పీటల మీద కూర్చొనున్నాడు. పిలవమంటారా?
హలో హలో హలో. ఎవరు బో నా ఫోన్? అది అది ఏదో రాంగ్ నెంబర్ బావా. ఏమైందమ్మా? నీ బాయ్ ఫ్రెండ్ని పిలిపిస్తానన్నా వస్తున్నాడా? లేదు నాన్న, అతను రాలేదు. ఏ? ఎందుకని? అతనికి రాడు నాన్న. అతనొక మోసగాడు, దుర్మార్గుడు. అతనొక మోసగాడు, దుర్మార్గుడు. ఏంటమ్మా? ఏంటి నువ్వు చెప్పేది? అతను నన్ను ప్రేమించినట్టు నటించి నమ్మించి నా సర్వస్వం దోచుకొని ఈరోజు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు నాన్న. చెప్పమ్మా, వాడి అడ్రస్ చెప్పు. నేను అక్కడికి వెళ్ళి వాడిని షూట్ చేసి పారేస్తాను. వాడికంత ధైర్యం లేకపోతే ఈ నరేంద్ర భూపతి కూతుర్నే మోసం చేస్తాడా? చెప్పమ్మా, వాడు ఎక్కడుంటాడో చెప్పమ్మా. వద్దు నాన్న, అతని పాపానికి అతను వదిలేద్దాం. అసలు అతను నమ్మి నన్ను నేను అర్పించుకోవటం నాది తప్పు. ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చేస్తావమ్మా? పెంచుకుంటాను నాన్న, నేనే పెంచి పెద్ద చేస్తాను. కానీ కానీ ఈ సమాజం నిన్ను బతకనివ్వదమ్మా. సూటిపోటి మాటలతో హింసిస్తుంది. నీ బిడ్డకు తండ్రి ఎవరని నలుగురు అడిగితే నువ్వు ఏమని సమాధానం చెప్పగలవు? అందుకే నా మాట విను. నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, నాతో రా. నీకు అబార్షన్ చేయిస్తాను. తరువాత నీకు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాను. లేదు నాన్న, ఈ మనసు ఈ తనువు అన్నీ అతనికి అర్పించాను. ఇంకా నా మనసులో వేరొకరికి స్థానం లేదు. ఈ సమాజాన్ని ఎదిరించైనా సరే నా బిడ్డను పెంచుకుంటూ ఈ జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను. నా మాట విను తల్లి. ఆడదానికి తోడు అవసరం. రేపు నాకేమైనా అయితే నీకు తోడుగా ఎవరుంటారు చెప్పు? అందుకే ఈ విషయం మూడో కంటికి తెలియకుండా నీకు అబార్షన్ చేయించి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మీరెన్నైనా చెప్పండి, కానీ నేను మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. చిన్నపిల్లడా మూర్ఖంగా మాట్లాడు. వాడుకు మోసగాడు. వాడు కేవలం నీ ఆస్తి అందాన్ని చూసి ప్రేమ నటించాడే తప్ప వాడికి నీ మీద ప్రేమ లేదని ఆనాడే చెప్పాను. కానీ నువ్వు నమ్మలేదు. చూసావుగా ఇప్పుడేం జరిగిందో. ఇప్పటికైనా నా మాట విను. నేను తెచ్చిన సంబంధం కాదనకుండా పెళ్లి చేసుకో. మీరన్నట్టు అతను మోసగాడే కావచ్చు. నా ఆస్తి అందం చూసి నా మీద ప్రేమ ఉన్నట్టు నటించుండొచ్చు. కానీ నాది మాత్రం నటన కాదు నాన్న. నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అందుకే నా మనసులో వేరొకరికి స్థానం ఇవ్వలేను. వైజయంతి, పెళ్లి కాకుండానే నువ్వు బిడ్డలు కని పెంచుకుంటే మన పరువు ప్రతిష్ట ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించవా? నేనింతగా చెబుతున్నా, నా మాట కూడా లెక్క చేయకుండా నాతో మూర్ఖంగా వాదిస్తున్నావు. నీకు చివరిసారిగా చెబుతున్నాను, నీ నిర్ణయం మార్చుకో. అవసరాన్ని బట్టి నిర్ణయాలు మార్చుకోవటానికి ఇది వ్యాపారం కాదు నాన్న, జీవితం. క్షమించండి, నా నిర్ణయం మారదు. వైజయంతి!